నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు అనేది కనిపించబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, అయితే మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం అనేది రాబోతుంది. అయితే విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా ఉగాది నుంచి ప్రతి ఒక్కరి రాశుల్లోనే కూడా మరి గ్రహాల అనుకూలతలు కూడా మారబోతున్నాయి. అయితే ఉగాది కన్నా ఒక రోజు ముందు షష్టగ్రహ కూటమి రాబోతుంది. అయితే ఈ గ్రహాల అనుకూలతలు మరి కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది? ఆడవాళ్ళు కావచ్చు, మగవారు కావచ్చు, విద్య, ఉద్యోగ, వ్యాపార, చేతి వృత్తులు ప్రతి ఒక్క రంగంలోనూ ఉండేవారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, ఈ ఉగాది 2025 సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది. మనకి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత షట్ గ్రహ కూటమి, అంటే 6 గ్రహాల కూటమి జరుగుతుంది. ఇది 6 గ్రహాలు ఒక కక్షలోకి వస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా మార్పులు వస్తాయి. అసలు కన్యా రాశి వాళ్ళందరూ కూడా మార్చి 29వ తారీఖు వరకు మొగుళ్ళు తన్నేవారు. భార్యలు భర్తలను తన్నేవారు గొడవల్లో. అంటే తనడం అంటే నువ్వు విచిత్రం అనుకుంటావు కదా, నా చిన్నప్పుడే నేను చూశాను. మా ఇంటి ఎదురుకుండగా రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్ పెద్ద పోస్ట్ అది. అలా ఆవిడ ఏం చేసేదంటే అప్పడాల కర్ర గిన్నెలో ఇసిరేసేది. ఇదేంటి అనుకుని చూడడానికి, ఆయన తనతంటే చూడడానికి వెళ్ళేవాడిని. అలా ఇప్పుడు ఈ యొక్క కన్యా రాశి మార్చి 29వ డేట్ దాటిన తర్వాత నేను చెప్పేవన్నీ వాస్తవాలు. మామగారులను అంటారు. మురళీకృష్ణ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, నా ఫ్రెండ్. ఆయన బెంగళూరులో ఉంటాడు, గణగాపురంలో మహాభక్తుడు అనమాట. వాళ్ళ కోడలు చితగొట్టేస్తూ ఉంటుంది. అందుకని 41 రోజులు దీక్ష పెట్టి పాపం ఆంటీ అంకుల్ ఇద్దరు కలిసి గణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి అవధూత ఆశ్రమంలో కూర్చొని 41 రోజులు వాళ్ళే వండుకొని దీక్ష చేశారు. ఏమిటిరా అని నేను గ్రహస్థితి చూశాను. కోడలు చితగొట్టేస్తుంది. ఇదే షష్టగ్రహ కూటమి మహిమ అనమాట. కాబట్టి అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యారాశి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల ఏ రేంజ్లో యుద్ధాలు జరిగినాయి అంటే, ఒకే ఊరిలో ఉంటే ట్రాన్స్ఫర్లో లేకపోతే గొడవలాటలో ఏదో ఒక కారణంతో భర్త ఒక దేశం, భార్య ఒక దేశం, భర్త ఒక రాష్ట్రం, భార్య ఒక రాష్ట్రం. ఒకే ఊరిలో ఉన్నారంటే భర్త ఒక ఇల్లు, భార్య ఒక ఇల్లు. ఒకే ఇంట్లో ఉన్నారంటే భర్త ఒక గది, భార్య ఒక గది. అండ్ మెసేజ్లో కాఫీ కావాలనుకో, బ్రింగ్ కాఫీ, ఎస్ అని మెసేజ్లు చేసుకొని కాఫీలు తెచ్చుకునేవారు. సో ఈ విధంగా ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మార్చి 29 డేట్ తర్వాత తెర పడిపోబోతుంది. భర్తలు సేఫ్, భార్యలు సేఫ్. మరి ఎవర్రా డేంజర్లోకి వెళ్తున్నారంటే మామగారులు డేంజర్లోకి వెళ్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కోడళ్ళతో మామగారులు. అలాగే కోడళ్ళు కూడా పాపం వేధించకండి అమ్మ, అసలే ముసలో పీనుగులు వాళ్ళు దుర్మార్గులు, అలాంటి వాళ్ళు అయితే ఉతికేయండి. కొంతమంది మామగారులు కన్నింగాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళని ఉతికిపడేయచ్చు. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి తిరగలేదు, డబ్బు బ్రహ్మాండంగా వస్తుంది, గురుబలం చాలా బాగుంది. అండ్ మరి ఇంకేంటండి అని అంటే, ఈ మార్చి 29 దాకా మనకి వెళ్ళిన తర్వాత సప్తమంలోకి శని, రాహువులు వస్తున్నారు, మహాముండోళ్ళు అయిపోతారు. ఈ రాహు ఉండడం వల్ల వితండ వాదాలన్నమాట. ఈ వాచ్ కలరు వైట్ అన్నాం అనుకో, నో ఇట్స్ నాట్ వైట్, ఇట్ ఇస్ ఎల్లో మిక్సెడ్ అంటారు. సాఫ్రాన్ ఏదో ఏదో పనికిమాలిన విషయాలకి. అలా కూరలో ఉప్పు ఎక్కువైందంటే, ఉప్పు తక్కువైందంటే, ఉప్పు ఎక్కడ తక్కువైంది, ఎక్కువ ఉంది, బాగానే ఉంది అంటారు. ఇలా ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని ఇప్పుడు దాకా ఉంటారు. ఇది మార్చి 30, 2025 సంవత్సరం వరకు ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. మార్చి 30, 2025 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోమన్నా భార్యాభర్తలు పెట్టుకోరు. బోర్ కొట్టేస్తుంది ఇద్దరికి. పెట్టుకుంటే బాగుండు అనుకుంటారు కానీ అప్పుడు పెట్టుకోలేరు, ఓపికలు అయిపోతాయి. ఈ విధంగా వ్యాపారాలు, ఏం వ్యాపారాలండి? బట్టల వ్యాపారం, ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, హాస్టల్స్, రెస్టారెంట్స్, ఇవన్నీ తిరుగు లేకుండా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇకపోతే ఉద్యోగాల కోసం అందరికీ, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. పెళ్లి కాని వాళ్ళు, బెంగలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ పెళ్ళిళ్ళు అయిపోతాయి అందరూ కూడా. సో ఈ సంతానం లేనటువంటి వాళ్ళు అసలు వీళ్ళకి బాధ ఉండదు పాపం. ఆ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, చుట్టాలు అడుగుతారు, ఇంకా పెళ్ళైందిగా 2 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా విశేషం ఏమి లేదా అని వీళ్ళ బ్రెయిన్, వాళ్ళ బాధ భరించలేక వీళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళడం మానేసి పాపం కన్యారాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బాధ అంతా కూడా పోతుంది ఇప్పుడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా వీళ్ళందరూ కూడా కన్యారాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం వాళ్ళకి సంపదతో పాటు సంతాన సంపద, ధన సంపద, అన్ని సంపదలు వద్దంటే అన్నీ ప్రసాదిస్తాయి.
ఇంకా రాలేదంటే వాడంత దరిద్రుడు ఇంకెవ్వడు ప్రపంచంలో లేడు అని అర్థం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు 1%, 5%. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. రైతుల పొజిషన్ బాగుంది, పోలీసు వాళ్ళ పొజిషన్ బాగుంది, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఏం కావాలమ్మా, వాహనాలు అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇది అది అని లేదు, అన్నీ వచ్చేస్తాయి. గడ్డాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు, గడ్డం కింద ఇలా చేయి పెట్టుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అన్ని కోరికలు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి తీరిపోతాయమ్మా. మరి గురువు గారు అయితే వివాహం అవ్వకుండా ఎదురు చూసే వరకు వివాహాలు అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. మరి ఇదే రకంగా చూసుకుంటే కొంతమంది వివాహాలు అయ్యి కూడా కొంచెం దాపత్య జీవితంలోని చిన్న చిన్న గొడవలతో దూరంగా ఉన్నవారు ఉన్నారు కదా, మరి వారికి ఎటువంటి ఫలితం ఇస్తుందంటారు? ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా కన్యారాశి వాళ్ళు, పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? నోరు మూసుకొని కాపురం చేసుకోకుండా. ఈక్వల్ నీ డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకోలేదు, నువ్వు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నావు అని స్టార్ట్ అవుద్ది. ఇలా అలా పెరిగిపోయి ఈగోలకు వెళ్ళిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టులకు వెళ్ళిపోతున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. అక్కడ పాపం ఆనరబుల్ జడ్జెస్ కలిసి ఉండండి అయ్యా అని చెప్పినా వినరు. పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు ఏమైపోతారు బాబు అని చెప్పినా వినరు. చదువుకున్న లాయర్లు చెప్పినా వినరు. ఫీజులు లక్షల ఫీజులు లాయర్లు మేపి వాళ్ళు అయినా సరే వాళ్ళు వాదించట్లేదు, వీళ్ళు వాదించట్లేదు, మళ్ళీ వాళ్ళని నిందలు అడిగి వీళ్ళే కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇంకా కలవరు. వీళ్ళు ఎవరైనా ఈ ముగ్గురులో నేను చెప్పినటువంటి వాళ్ళ పెద్ద మనుషులు, ఈ నలుగురిలో చెప్పినటువంటి వాళ్ళ మాటలు వింటే ఈ కన్యారాశి దంపతులు కలుస్తారు. వీళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి అతి తెలివితేటలు కనుక చేసినట్లయితే వీళ్ళు విడిపోవడం గ్యారంటీ, అందులో ఇంకా కలిసే సమస్య లేదు. అయితే ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఇటువంటి బ్యాచీలు ఎవరైతే ఉన్నాయో అందులో 10% మంది అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఇదివరకు కాలంలో మ్యాచ్ అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏదో ఫస్ట్ పెళ్ళి అంటాం. పాపం ఇప్పుడు ఏదో విధివశాత్తు దురదృష్టమయ్యి విధి కాటేసి విడవ అయిందంటే పెళ్లి చేసుకుంటే ఒక అర్థం ఉంది. మరి ఇప్పుడు డైవర్సుల బ్యాచ్లు జరిపోయినాయి. ఫస్ట్ మ్యారేజ్ కాకుండా సెకండ్ మ్యారేజ్ అండ్ థర్డ్ మ్యారేజ్, ఈ రకంగా వివాహ వ్యవస్థ మారిపోయింది ఇప్పుడు సమాజం. కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ అవని, సెకండ్ మ్యారేజ్ అవని, థర్డ్ మ్యారేజ్ అవని, మొత్తం అందరికీ పెళ్ళిళ్ళు వరుసలో సామూహిక వివాహాలు అయిపోయినట్టు అయిపోతాయి కన్యారాశి వాళ్ళకి. ఇక ప్రేమ వ్యవహారాలు, ప్రేమలో అసలే కన్యారాశి వాళ్ళు చాలా సూపర్ స్పీడ్ అనమాట. లోపల కొంచెం పిరికితనం ఉంటుంది. ఎవరైతే పిరికుంటుందో వాళ్ళే ఎక్కువ డేర్ చేసి పడేస్తారు. కాబట్టి ఎలూప్మెంట్స్, ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఎలూప్మెంట్స్ వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఓవర్ అనలైజింగ్ ద థింగ్స్ అనేటటువంటి విషయాన్ని ఈ కన్యారాశి వాళ్ళు ఓవర్ అనలిటికల్ నేచర్ని తగ్గించుకోవాలి. లేకపోతే అంటే ఎక్కువ విశ్లేషణ, ఆ విధంగా ఎవడో రోడ్డు మీద పరిచయం అయ్యాడనుకో, నీ పెళ్ళాం ఎన్ని రోజులు కలిసి ఉన్నారు అన్ని ఫస్ట్ రోజునే అడుగుతాడు ఎవడైనా, అన్నప్రాసన రోజున ఆవకాయ తిన్నట్టు. ఈ విధంగా వీళ్ళంతా ప్రజలు ఎవరైతే అతి తెలివిలో ఉపయోగిస్తారో ఈ కన్యారాశి వాళ్ళు గ్యారంటీగా విడాకులు అయిపోతాయి అనమాట. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది వినాలమ్మా. గురుగారు అయితే కన్యారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఏ పరిహారాలు చేయాల్సి వస్తుందంటారు? ఉన్న యొక్క శనీశ్వరుడు చాలు 2.5 సంవత్సరాలు పట్టుకుని దంచవే మేనత్త కూతురు అని దంచుతాడు. కాబట్టి ఆ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. అదే ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, 108 ప్రదక్షిణలు. దానికంటే ముందు అదే రావి చెట్టుకి 2 బకెట్ల నీళ్లు పోయాలా. నీళ్లు పోయకుండా కనుక ఎవడైనా ప్రదక్షిణలు చేస్తే వాడికి ఫలితం దక్కదు. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. కన్యారాశి వారికి మంచి ఫలితాలు రావాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటించడం వల్ల ఇంకొంచెం మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయని మీరు చెప్తున్నారు గురుగారు. అయితే ఇటువంటివన్నీ కూడా మనం చూసే ప్రేక్షకులు కూడా వీటన్నిటిని కొంచెం ఆచరించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఇంత చక్కగా మా కోసం మీరు కూడా సమయం ఇచ్చి వివరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.